స్వర్గీయ డాక్టర్ పెరియార్ సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహ ఏర్పాటు కోసం అనంతపురం నగరంలోని టిటిసి వద్ద ఏర్పాటు చేసిన పిల్లర్ను నేషనల్ హైవే అథారిటీ అధికారులు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా కూల్చివేయడాన్ని గౌడ ఈడిగ సంక్షేమ సంఘం నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనకు నిరసనగా గౌడ ఈడిగ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సురేంద్ర కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈడిగ భవన్ అధ్యక్షులు నాగేశ్వరరావు, మాజీ అధ్యక్షులు నాయనపల్లి రాజు, మాజీ గౌడ సంఘం అధ్యక్షుడు రామ్మోహన్ గౌడ్, పాలిచెర్ల ఆదినారాయణ, చంద్ర, ఎస్సీ జనసంఘం జాతీయ అధ్యక్షుడు కుల్లాయప్ప, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రాజేష్ గౌడ్, ఏఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి కుల్లాయి స్వామి, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు భాస్కర్ బాబు, బీసీ యువజన విభాగం నాయకుడు మనోజ్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి విష్ణు నాగభూషణం, శంకర్ గౌడ్తో పాటు పలువురు గౌడ సంఘాలు, బీసీ నాయకులు ఆదినారాయణ, జై భీమ్రావు పార్టీ నరేష్ ఇతర సంఘాల నాయకులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు నాగేశ్వరరావు. నేను శ్రీ రేణుకాయలమ్మ ఈడిగ భవనం అధ్యక్షుడిని. ఈరోజు ఇక్కడ 5వ తారీఖు రోజు రాత్రి ఇక్కడ మహనీయుడు కులానికే కాదు ఆంధ్రప్రదేశ్కి ఒక గుర్తింపైన వ్యక్తి, సర్దార్ అనే పదమే కలిగినటువంటి శ్రీ మహోన్నతమైన వ్యక్తి శ్రీ గౌతు లచ్చన్న గారు. అలాంటి వారి యొక్క విగ్రహానికి సంబంధించిన పిల్లర్ అనేది చేసేయడం చాలా ఇక్కడ ప్రతి ఒక్క గారు కానీ మిగతా విగ్రహాలన్నీ ఉన్నాయి. వాళ్ళలో కూడా ఒక మహనీయుని ఇక్కడ పెడతాను మనం చాలా ఆలోచించాము. కానీ ఈ రకంగా ఇంకోటి అవమానకరంగా అయింది. అధికారులకు తప్పుదనమే ఉందని చెప్పేసి మేము అనుకుంటున్నాము. దీన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి, మినిస్టర్ గారి దృష్టికి తీసుకుపోయి యథాస్థితిగా ఉండేదట్లా, లేక అందరి సమక్షంలో కూడా మా వాళ్ళు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు. భారతదేశ స్వాతంత్ర సమరయోధులు, రైతులకు అనేక చట్టాలు తీసుకొచ్చేటువంటి సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహాన్ని మరి ఈడిగ సంఘం ఆధ్వర్యంలో ఆ రోజు ఇక్కడ మరి ఏర్పాటు చేయాలని చెప్పేసి ఏర్పాటు చేయడం జరిగింది. ఒక గుంత తవ్వి ఈరోజు శిలాపలకం రూపంలో ఒక ఫ్లెక్సీని నాటితే దాని పక్కన అనేక విగ్రహాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఎన్హెచ్ఐవికి సంబంధించినటువంటి బోర్డు ఇక్కడ నాటేసేసి మరి ఎన్హెచ్ఐవికి అడ్డం ఉంది, దాన్ని తొలగిస్తామని చెప్పేసి రాత్రికి రాత్రి 5వ తేదీ రాత్రి తొలగించడం జరిగింది. ఏదైతే ఎన్హెచ్ఐవికి సంబంధించినటువంటి బోర్డు ఉందో ఈరోజు మనం ఏదైతే ఇక్కడ విగ్రహాలు పెట్టడానికి చూసారో అదే రోజు కూడా ఇక్కడ బోర్డు కూడా అప్పట్లోనే మరి ఏర్పాట్లో ఉండడం కూడా జరిగింది. ఈరోజు కేవలం రాజకీయ నాయకులు ఎవరు కూడా ఒక భారతదేశ స్వాతంత్ర సమరయోధుల్లో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఈరోజు సర్దార్ గౌతు లచ్చన్న వర్ధంతి జయంతులు రాష్ట్ర ప్రభుత్వమే అధికారంగా నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో అలాంటి వ్యక్తి విగ్రహావిష్కరణ చేయడానికి ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేస్తే ఎవరికి సమాచారం ఇవ్వకుండా, ఈడిగ సంఘం కుల పెద్దల క్యాండిడేట్ ఇక్కడ ఉన్నటువంటి వారికి ఎవరికి సమాచారం ఇవ్వకుండా కేవలం అర్ధరాత్రి సందర్భంలో ఈరోజు ఇక్కడ పెట్రోల్ బంక్ ఏర్పాటు చేస్తారని చెప్పి ఎన్హెచ్ఐవి అధికారులు కేవలం ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 4-5 విగ్రహాలు ఉన్నాయి. ఏ ఒక్క విగ్రహాన్ని కూడా తొలగించుకోకుండా ఇక్కడ ఉన్నటువంటి సర్దార్ గౌతు లచ్చన్న గారి విగ్రహాన్ని మాత్రమే ఈరోజు తొలగించడం మరి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి రేపటి రోజున ఖచ్చితంగా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు, స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ గారు వీళ్ళిద్దరు కూడా స్పందించాలా. ఏదైతే సర్దార్ గౌతు లచ్చన్నకు సంబంధించినటువంటి విగ్రహావిష్కరణకు ఖచ్చితంగా ఇక్కడైనా ఏర్పాటు చేస్తాం, లేదంటే ఖచ్చితంగా ఇక్కడ ఎన్హెచ్ఐ ఖచ్చితంగా ఇక్కడ రోడ్డు వస్తుంది, లేదంటే పెట్రోల్ బంక్కి ఏమైనా అవకాశం ఉంటే వేరే చోటైనా స్థలం చూపించాలా. ఒకవేళ స్థలం చూపించకపోతే ఖచ్చితంగా ఈరోజు విగ్రహం ఏర్పాటు చేస్తాం. ఈరోజు అనంతపురం నగర్లో విచ్చలవిడిగా మున్సిపల్ అధికారులు కానీ, లేదంటే స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఈరోజు అనేకమైనటువంటి మరి విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఏ విగ్రహానికి కూడా అనుమతి లేకపోయినా నడి రోడ్లలో ఈరోజు అధికారం ఉంది కదా అని చెప్పేసి విగ్రహాలు ఏర్పాటు చేశారు. కానీ ఆ విగ్రహాలు తొలగించుకోకుండా ఇక్కడ ఎక్కడో మూల ఉన్నటువంటి భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి సమరయోధుల విగ్రహాలు ఈరోజు తొలగించడం మరి తీవ్రంగా అన్యాయం. భవిష్యత్తులో ఖచ్చితంగా సర్దార్ గౌతు లచ్చన్న గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసేంత వరకు ఈడిగ సంఘం నాయకులందరూ కూడా ఐక్యంగా కలిసి విగ్రహాన్ని ఖచ్చితంగా ఏర్పాటు చేసి తీరుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. భారతదేశాన్ని 200 సంవత్సరాలుగా పట్టి పీడించినటువంటి బ్రిటిష్ పాలకుల్ని తరిమి కొట్టడానికి చేపట్టినటువంటి భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి గౌతు లచ్చన్న గారు తర్వాత మద్రాసు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలుగు వారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావాలని చెప్పి పోరాటం చేసిన వాళ్ళు 35 సంవత్సరాలుగా శాసనసభకి ఎన్నికై 2 సార్లు మంత్రిగా పనిచేసి బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసినటువంటి గౌతు లచ్చన్న గారి విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పి
కొంతమంది నాయకులు కలిసి ఇక్కడ ఒక పిల్లర్ని ఏర్పాటు చేస్తే దాన్ని ఎలాంటి ముందస్తుగా సమాచారం లేకుండా నోటీసు ఇవ్వకోకుండా ఇక్కడ నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు కూలదోయడం జరిగింది. ఇప్పటికి దాదాపుగా 5 రోజుల పాటు ఇది జరిగి కూడా ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఎమ్మెల్యే గారు కానీ అధికారులు కానీ ఎవరు స్పందించినటువంటి పరిస్థితి. ఈరోజు ఏదైతే గౌడ కులానికి సంబంధించినటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి నాయకులు మాత్రమే కాదు గౌతు లచ్చన్న గారు, ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అనేకమైనటువంటి సమస్యల మీద పోరాటం చేసి జై ఆంధ్ర ఉద్యమం దగ్గర నుంచి స్వాతంత్ర ఉద్యమం వరకు పోరాటటువంటి నాయకులు కాబట్టి ఈరోజు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఇక్కడ చేపట్టడం జరిగింది. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా అన్ని నగరాల్లో కూడా ఇదివరకే నడి రోడ్ల మీద కూడా విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. దానిల మీద నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఒకసారి చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా దాని మీద ఒక వివరణ ఇవ్వాలి. కూటమి ప్రభుత్వం తరపున ఎమ్మెల్యే గారు కూడా దాని మీద మాట్లాడాలి. ఇక్కడ విగ్రహం కూల చేసిన విషయం తెలిసిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే గౌడ కులానికి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఎమ్మెల్యే గారి దగ్గరకు కూడా పోవడం జరిగింది. ఎమ్మెల్యే గారు అది నేషనల్ హైవే వాళ్ళు చేశారు కాబట్టి అది మిగతా విగ్రహాలు కూడా తొలగిస్తారని చెప్పి చెప్తున్నారు. మేము కాదనడం లేదు, కానీ ముందస్తుగా సమాచారం ఇవ్వాలి. ఇక్కడే పక్కన ఉన్నటువంటి విగ్రహాలు అవి తొలగించుకోకుండా ఇక్కడ ఉన్నటువంటి విగ్రహం తొలగించడం అనేది సరైంది కాదు. ఆ విగ్రహాలతో పాటు గౌతు లచ్చన్న గారి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడానికి కూటమి ప్రభుత్వం సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. లేని పక్షంలో అవసరమైతే ప్రజాప్రతినిధులు ఇళ్ల దగ్గర కూడా నేషనల్ హైవే అథారిటీ దగ్గర కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి సిద్ధమవుతాం. ఈ రోజు గౌడ కులానికి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కానీ నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు కానీ చాలా ద్రోహం చేయడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వెంటనే విగ్రహం ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం సహకరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అందరికీ జై భీమ్, జై ఫులే, జై అంబేద్కర్, జై కాన్సీరామ్. ఈరోజు అనంతపురం నగరంలో సర్దార్ చెన్న గారు స్వతంత్ర సమరయోధులు, మరి బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి. ఆ మహనీయుని యొక్క విగ్రహం ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఒక పిల్లర్ ఏర్పాటు చేస్తే ఎక్కడే కానీ ట్రాఫిక్ కూడా అంతరాయం లేనటువంటి ప్రాంతంలో ఇక్కడ ఒక పిల్లర్ ఏర్పాటు చేసి గౌతు లచ్చన్న గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చూస్తే ఇక్కడ ఉన్నటువంటి ఎన్హెచ్ఐ అధికారులు ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకోకుండా, కుల సంఘాల నాయకులకు ఎవరికి తెలియకోకుండా రాత్రికి రాత్రే వచ్చి ఈ పిల్లర్లు పడగొట్టడం ఇది ఎంత దుర్మార్గమైన చర్య ఒక్కసారి మనమంతా కూడా ఆలోచన చేయాలి. ఇలా ఈ అధికారులు వ్యవహరిస్తున్నటువంటి తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తాం. స్థానిక గౌతు లచ్చన్న గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసేంత వరకు కూడా మన ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ హెచ్చరిస్తున్నాం. ఈడీ గౌడ సంఘ జిల్లా అధ్యక్షులు శ్రీ సురేందర్ గారి ఆధ్వర్యంలో ఈడిగా గౌడ సంఘ అధ్యక్షులు, నాయకులు, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బీసీ ముద్దు బిడ్డలకు, బహుజన ముద్దు బిడ్డలకు జై భీమ్లా భారత్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఏకంగా భారతదేశాన్ని 200 సంవత్సరాలు ఏలిన బ్రిటిష్ వారి కాలం నుంచి కూడా 2006 వరకు ఆయన తుది శ్వాస విడిచే వరకు కూడా బీసీ సంక్షేమాన్ని అలాగే బహుజన వాదాన్ని అనువదిస్తూ ప్రతి ఒక్కరిని కూడా ఏదైతే బీసీ సంక్షేమానికి అలాగే బీసీలు కట్ట చెప్తున్న బహుజనులు కట్ట చెప్తున్న వారికి ఎదురెడ్డి గుండె అడ్డం పెట్టి నిలిచిన మహానీయుడు గౌతు లచ్చన్న గారి విగ్రహాన్ని ఈరోజు పెట్టడానికి ఇక్కడ శిలాబలగం వేసి ఇక్కడ పిల్లర్ వేస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం చేసినామన్నామా లేకపోతే నేషనల్ హైవే చేసిందాం అనుకున్నామా? ఇవన్నీ కూడా కుదరవు. మీరు వెంటనే ఇక్కడ పిల్లర్ తీశారు, ఈ పిల్లర్ తీసిన దాన్ని నేషనల్ హైవే వాళ్ళు తీశారా లేదు, ఇక్కడ ఉన్న ప్రభుత్వ అధికారులు తీశారా లేదు, ఇక్కడ కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు అండదండలతో తీశారనేది మీరు వెంటనే 24 hours ఇక్కడ ఈడిగా గౌడ సంఘానికి మీరు సంజాయిషి చెప్పకపోతే వెంటనే బహుజన ముద్దు బిడ్డలందరినీ ఏకతాటిపై తెచ్చి కలెక్టర్ ఆఫీస్ ముట్టడానికి కూడా మీ వెనకాడం. ఏమయ్యా మీకు సిగ్గుందా? ఈరోజు స్వతంత్ర సమరయోధుని విగ్రహాన్ని పెట్టిన పిల్లర్ని కూల్చడానికి మీకు సిగ్గుందా అని చెప్పేసి అడుగుతున్నా. అదే టీడీపీ జెండాను, ఏ వైఎస్ఆర్ జెండాను ఈరోజు పీకితే వెంటనే 200-500 మందితో పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొచ్చి వెంటనే పూడుస్తారు. అలాంటి వ్యక్తులు ఈరోజు గౌతు లచ్చన్న సాక్షాత్తు దేవుడితో సమానమైన
గౌతు లచ్చన్న గారి విగ్రహ ఏర్పాటు చేయడం పిల్లర్ని కూలదోస్తారు. నిజంగానే నేషనల్ హైవే అధికారులు ఈ రోజు కూల్చొనేట్లయితే ఇక్కడ నేషనల్ హైవే 44 ఉంది, 1.4 కూడా ఉంది. మేము తపోవనంలో బ్లాక్ చేస్తే ఇక్కడ ఢిల్లీ వరకు, ఇక్కడ కర్ణాటక బెంగళూరు వరకు అల్లాడుతుంది. జాగ్రత్త. మీకు ఒకటే చెప్తున్నా, ఎవరైతే పిల్లర్ని కూలదోశారో వాళ్ళు వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ బీసీ గౌడ ఈడిగ సంఘానికి క్షమాపణ చెప్పకపోతే జై భీమ్రావ్ భారత్ పార్టీ తరఫున ఇక్కడున్న అధికారులందరి మీద నేను హైకోర్టులో కేసు వేస్తా. మీరు గుర్తు పెట్టుకోవాలా. లేదు, ఇక్కడున్న విగ్రహాలు మీరు తీయమని చెప్పాం, రాజకీయం చేయం. ఎందుకంటే ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నారు కాబట్టి నేను కూడా రాజకీయాలకు అతీతంగా మాట్లాడాల్సి వస్తుంది. లేదంటే జై భీమ్రావ్ భారత్ పార్టీ తరఫున ప్రతి ఒక్క ఆఫీస్ కూడా, సెంట్రల్ ఆఫీస్ కూడా ముట్టడించడానికి మేము వెనకాడం. వెంటనే ఈ పిల్లర్ ఎవరైతే కూలదోశారో పిల్లర్ని ఇక్కడ పెడతారా, లేదు గౌతు లచ్చన్నకి సపరేట్ గా మీరు కలెక్టర్ ఆఫీస్ కాడ, మున్సిపల్ ఆఫీస్ కాడ, జెడ్పీ ఆఫీస్ కాడ స్థలం ఇస్తే ఇంకా మంచిది. లేని పక్షంలో అందరూ బహుజన బిడ్డలందరూ కూడా ఏకతాటిపైకి వచ్చేసి కథం తొక్కితే, ఇక్కడ తొక్కితే పార్లమెంట్ పునాదులు వణుకుతాయని చెప్పేసి తెలియజేసుకుంటూ జై భీమ్ జై భారత్. నమస్కారం. ఈ ఫిల్లర్ తీయడం చాలా దుర్మార్గమైన చర్య. ఎందుకంటే మహనీయుల పక్కన మహనీయుడు ఉండాలని కోరుకున్నాం. దాన్ని తొలగించినందుకు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా ఎమ్మెల్యే గౌతు శిరీష గారు స్పందించి ఈడిగ గౌడ సంఘానికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే గౌతు శిరీష గారికి తాతగారు కాబట్టి తెలియపరుస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ధన్యవాదాలు.